హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియో చూడడం కంటే ముందు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. టీజీఈసెట్‌కి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్ నుండి మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. సో, మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే టీజీఈసెట్ 2025 కౌన్సిలింగ్‌లో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలనేది తెలుసుకుందాము. సో, వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి సంబంధించిన యూజర్ గైడ్ అనేది మనం లాస్ట్ ఇయర్ 2024లో ప్రొవైడ్ చేసిన యూజర్ గైడ్ ఆధారంగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. రేపు మనకి వెబ్ ఆప్షన్స్ ఆహ్, ప్ర వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయ్యే ముందు ఈ వీడియో ఒకసారి చూసుకుంటే మీకు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటనేది క్లియర్‌గా అర్థమవుతుంది. ఆ ఉద్దేశ్యంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో, లేట్ చేయకుండా మనం ఆ ఇన్ఫర్మేషన్‌లోకి వెళ్ళిపోదాం. సో, ముందుగా వెబ్ ఆప్షన్స్ పెట్టడం కంటే ముందు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మీరు ఒకసారి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో, వెబ్ ఆప్షన్స్ పెట్టడం కంటే ముందు మీరు అసలు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ కంటే ముందు ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంది. వన్స్ ప్రాసెసింగ్ ఫీ పే చేసిన తర్వాత స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఆ స్లాట్ బుక్ చేసుకున్న డేట్, టైంలో వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని మీరు క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. ఈ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు క్యాండిడేట్స్ లాగిన్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ అనేది చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు ఆప్షన్ ఎంట్రీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా కౌన్సిలింగ్ సంబంధించిన ఇంపార్టెంట్ స్టెప్స్. పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్ ఫస్ట్ స్టెప్, దాని తర్వాత స్లాట్ బుకింగ్ సెకండ్ స్టెప్, అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్ వచ్చేసి క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ ఫర్ లాగిన్ ఐడి. సో, లాగిన్ ఐడి జనరేట్ చేసుకోవడం కోసం మనకి క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ అనేది పాస్వర్డ్ కోసం లాగిన్ ఐడి లాగిన్ అవ్వాలి అంటే లాగిన్ ఐడి మనకు ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత వస్తుంది. ఆ లాగిన్ ఐడితో పాటు మనకు పాస్వర్డ్ కావాలి. ఆ పాస్వర్డ్ జనరేట్ చేయడానికి క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ స్టెప్ చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు, అలాగే రీసెట్ కూడా చేసుకోవచ్చు. మీకు క్యాండిడేట్ లాగిన్ ఐడి, పాస్వర్డ్, దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో ఉంటే మీరు క్యాండిడేట్స్ లాగిన్ ఫర్ ఆప్షన్ ఎంట్రీలోకి మీరు ఎంటర్ అవ్వచ్చు. వన్స్ మీరు ఆప్షన్ ఎంట్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఆప్షన్స్ అన్ని పెట్టిన తర్వాత మీరు సీట్ అలాట్మెంట్, ఒకవేళ మీరు ర్యాంక్ ప్రకారం మెరిట్లో ఉంటే మీకు సీట్ అలాట్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. సో, ఇక్కడ మనకి ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఆప్షన్స్, పేమెంట్, లాగిన్ ఐడి ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే ఎనేబుల్ కాలేదు. రేపు 14th మనకి 14th జూన్ నుంచి మనకి స్లాట్ బుకింగ్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ ఇవన్నీ కూడా ఎనేబుల్ అవుతాయి. వన్స్ ఇవన్నీ ఎనేబుల్ అయిన తర్వాత మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్కి సంబంధించిన ఆప్షన్స్ ఎంట్రీ ప్రాసెస్ స్క్రీన్ కూడా మనకు కనిపిస్తుంది. సో, బిఫోర్ దట్ ఓన్లీ మనం అంటే అవి ఎనేబుల్ అవ్వడం కంటే ముందే ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇవన్నీ కూడా ఒకసారి మీరు వెరిఫై చేసుకొని వీడియో ఒకసారి చూసుకుంటే మీకు రేపటి రోజున ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు క్లియర్‌గా మీరు ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. అందుకనే ఈ వీడియో చేయడం జరిగింది. సో, లేట్ చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోదాము. సో, మనకి ఇక్కడ ఆప్షన్ ఎంట్రీకి సంబంధించి స్టెప్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఈ ఆప్షన్ ఎంట్రీ స్టెప్స్‌లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. జనరేట్ పాస్వర్డ్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ జనరేట్ చేయడం ఎందుకు అంటే మనం ఆప్షన్స్ పెట్టాలనుకుంటే లాగిన్ ఐడితో పాటు పాస్వర్డ్ కూడా అవసరం ఉంటుంది. ఆ పాస్వర్డ్ కోసం మనం ఇక్కడ జనరేట్ పాస్వర్డ్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు జనరేట్ పాస్వర్డ్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో, ఇక్కడ పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. మరి దానికోసం ఏం చేయాలి? ద పాస్వర్డ్ జనరేషన్ కెన్ బి డన్ యాజ్ ఫాలోస్. క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు కీప్ హిస్ ఆర్ఓసి ఫామ్. ఈ ఆర్ఓసి ఫామ్ అనేది మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక ఆర్ఓసి ఫామ్ ఇస్తారు. అదే ఈ ఆర్ఓసి ఫామ్. హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ రెడీ బిఫోర్ జనరేటింగ్ క్యాండిడేట్ పాస్వర్డ్. ఈ ఆర్ఓసి ఫామ్ మీద ఉన్న డేటా కావాలి, అలాగే హాల్ టికెట్ మీద ఉన్న డేటా కావాలి, ర్యాంక్ కార్డ్ కూడా ర్యాంక్ కార్డ్ మీద ఉన్న డేటా కూడా కావాలి బిఫోర్ జనరేటింగ్ క్యాండిడేట్ పాస్వర్డ్. ఎంటర్ ది వెబ్సైట్ https tgec.nic.in బ్రౌజర్. క్లిక్ ఆన్ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ యాజ్ గివెన్ బిలో ఆన్ హోమ్ పేజ్ ఆఫ్ ది వెబ్సైట్. ఇక్కడ మీకు ఇవన్నీ కూడా వరుసగా వాళ్ళు ఎనేబుల్ చేయడం జరుగుతూ పోతుంది. రేపైతే మనకి పే ప్రాసెసింగ్ ఫీ రేపు అనగా 14th జూన్ పే ప్రాసెసింగ్ ఫీ, వెరిఫై పేమెంట్ స్టేటస్, స్లాట్ బుకింగ్ ఇవి ఎనేబుల్ చేస్తారు. దాంతోపాటు కాంటాక్టర్స్ లాగౌట్ ఉంటాయి. మరి ఇవి ఈ ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మనకి అదే రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసం మనకి క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ లాగిన్ ఈ 2 ట్యాబ్స్ కూడా యాడ్ చేస్తారు. మీరు రేపు ఒకవేళ క్రాస్ చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. హోమ్ పేజ్లో మనకి పే ప్రాసెసింగ్ ఫీ, వెరిఫై పేమెంట్ స్టేటస్, స్లాట్ బుకింగ్, కాంటాక్టర్స్, లాగౌట్ ఈ స్క్రీన్స్ మాత్రమే కనిపిస్తాయి. తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఈ 2 కూడా యాడ్ చేస్తారు. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్స్ లాగిన్. సో, ప్రజెంట్ అయితే మనం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్
క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే పాస్వర్డ్ జనరేట్ చేయడం కోసం. ఓకే. క్యాండిడేట్ హ్యాస్ టు జనరేట్ పాస్వర్డ్ త్రూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అవైలబుల్ ఆన్ ద హోమ్ పేజ్ యాజ్ షోన్ అబోవ్. ద ఫాలోయింగ్ స్క్రీన్ అపియర్స్. సో ఇలా మనకి ఒక స్క్రీన్ అపియర్ అవుతుంది. సో ఇది టీజీఈ సెట్ 2024లో ఉన్న ప్రాసెస్. 25లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అందుకనే ఆ యూజర్ గైడ్ యూజ్ చేసుకొని మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనకి టీజీఈ సెట్ అప్లికేషన్, టీజీఈ సెట్ ఎగ్జామినేషన్ కోసం అప్లై చేసుకున్నప్పుడు మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ మీద మీరు ఫోటో సిగ్నేచర్ పెట్టి ఉంటారు. అలాగే ఫోటో మీద మీ హెచ్ఓడి లేదా ప్రిన్సిపాల్ తోటి స్టాంప్ వేయించుకొని, గెజిటెడ్ ఆఫీసర్ తోటి స్టాంప్ వేయించుకొని సైన్ కూడా చేయించుకుంటారు. దాని మీద ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. దట్ ఈస్ ద సేమ్ నెంబర్, ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటారు దాన్ని. దాని తర్వాత హాల్ టికెట్ నెంబర్. ఈ హాల్ టికెట్ నెంబర్ అనేది టీజీఈ సెట్ హాల్ టికెట్ నెంబర్. సింపుల్గా మీరు ఇది ఎంటర్ చేయాలి. ర్యాంక్ కార్డు మీద ఉన్న ర్యాంక్, మీకు ఏదైతే ర్యాంక్ వచ్చిందో టీజీఈ సెట్లో ర్యాంకు, ఆ ర్యాంక్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఎంటర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి మీ డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ మెమోలో ఉన్నట్టు మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ పాస్వర్డ్ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే. జనరేట్ పాస్వర్డ్ క్లిక్ చేయగానే చూడండి ఇలాంటి ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో ఈ స్క్రీన్ మీద మీకు క్యాండిడేట్స్ నేము, తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయండి. ఓకే. మీకు ఏమేమి డీటెయిల్స్ కనిపిస్తాయి అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇక్కడ క్రాస్ చెక్ చేసుకున్నా మనకు పెద్దగా మనం చేయగలిగేది ఏమీ లేదు. ఎందుకంటే మీరు ఏ డీటెయిల్స్ ఎంటర్ చేశారో ఆ డీటెయిల్సే ఆటోమేటిక్గా కనిపిస్తాయి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయడానికి మీరు కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏమేమి ఎంటర్ చేయాల్సి ఉంటుంది, పాస్వర్డ్, ఇక్కడ ఈ ఫస్ట్ది వచ్చి పాస్వర్డ్, దాని తర్వాత రీటైప్ పాస్వర్డ్ అంటారు. సో దాని తర్వాత మీ మొబైల్ నెంబరు. ఓకే. దీని తర్వాత ఈమెయిల్ ఐడి. ఓకే. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే. ఇక్కడ స్టార్ మార్క్స్ ఉన్న ఫీల్డ్స్ ఖచ్చితంగా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి అయితే మనకు మ్యాండేటరీ ఏం కాదు. ఓకే. అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా ఇచ్చారు, మళ్ళీ ఒకసారి చూసుకుందాం. సో ఇక్కడ ఎంటర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ యాజ్ గివెన్ ఇన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఐడి క్యాండిడేట్స్ రిసీవ్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ న్యూ పాస్వర్డ్. ఇక్కడ మనకి రెండు కనిపించని ఫీల్డ్స్ కొన్ని ఉన్నాయి. ఇదైతే పాస్వర్డ్, రీటైప్ పాస్వర్డ్, దాని తర్వాత మొబైల్ నెంబర్. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఈ స్టార్ మార్క్స్ ఉన్న ఫీల్డ్స్ ఖచ్చితంగా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎంటర్ చేసేసిన తర్వాత జనరేట్ పాస్వర్డ్, ఇది ఈ జనరేట్ పాస్వర్డ్. ఓకే. ఇది క్లిక్ చేసేసిన తర్వాత మనకి పాస్వర్డ్ అనేది మన మొబైల్కి మనం సెట్ చేసినట్టు కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది. అదే ఇక్కడ చెప్పాడు, క్యాండిడేట్స్ రిసీవ్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ న్యూ పాస్వర్డ్ క్రియేటెడ్ త్రూ ఎస్ఎంఎస్ టు ద రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు టేక్ ఏ ప్రింట్అవుట్ ఆఫ్ మాన్యువల్ ఆప్షన్ ఫామ్ అవైలబుల్. ఇప్పుడు ఆప్షన్స్ పెట్టడానికి ముందుగా మనం అయితే పాస్వర్డ్ సెట్ చేసుకున్నాం. ఈ పాస్వర్డ్ ఎందుకు అంటే క్యాండిడేట్ లాగిన్ లోకి, క్యాండిడేట్స్ లాగిన్, ఇక్కడ క్యాండిడేట్స్ లాగిన్ అని ఉంది కదా, క్యాండిడేట్ లాగిన్. ఈ క్యాండిడేట్ లాగిన్ మీరు క్లిక్ చేయగానే మీకు లాగిన్ ఐడి అడుగుతుంది, దాని తర్వాత పాస్వర్డ్ కూడా అడుగుతుంది. ఆ పాస్వర్డ్ లాగిన్ ఐడి కోసం మనం ఇది ఈ స్టెప్ ఇప్పుడు కంప్లీట్ చేసాము. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత క్లిక్ ఎంటర్ ది వెబ్సైట్ ఆఫ్ ఈ వెబ్సైట్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ సెలెక్ట్ క్యాండిడేట్స్ లాగిన్. ఆప్షన్స్ పెట్టాలంటే క్యాండిడేట్స్ లాగిన్ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ క్యాండిడేట్స్ లాగిన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఏమేమి డీటెయిల్స్ అడుగుతున్నాయి, ఫస్ట్ లాగిన్ ఐడి అడుగుతాడు, తర్వాత హాల్ టికెట్ నెంబర్ అడుగుతాడు, దాని తర్వాత పాస్వర్డ్, దీని తర్వాత మీకు క్యాప్చా, ఇక్కడ ఏదైతే ఈ 782DJF అని కనిపిస్తుందో ఇది బ్లర్గా ఉంది. సో ఈ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాలి. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి ఇక్కడ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కింద ఎంటర్ చేసేసి సైన్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఏమేమి డీటెయిల్స్ అడిగాడు, లాగిన్ ఐడి నెంబరు, టీజీఈ సెట్ హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ గివెన్ ఇన్ ఆర్ఓసి అండ్ క్యాప్చా. ఈ క్యాప్చా మీకు డైనమిక్గా వస్తుంది. ఆ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాలి. దాని తర్వాత క్లిక్ ఆన్ సైన్ ఇన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని క్లిక్ చేయగానే మీకు ఓటీపీ వస్తుందండి. సో ఓటీపీ తోటి మాత్రమే మీరు ఆథెంటికేట్ అవుతారు. ఈ డీటెయిల్స్ అన్నీ మీరు కరెక్ట్గా ఎంటర్ చేసి ఓటీపీ మీకు రాకపోతే కూడా మిస్టేక్ అయినట్టే. ఎందుకంటే మీకు ఓటీపీ లేకపోతే మీరు లాగిన్ అవ్వలేరు, లాగిన్ అవ్వకపోతే మీరు ఆప్షన్స్ పెట్టలేరు. ఓకే. ఈ డీటెయిల్స్ అన్నీ మీరు కరెక్ట్గా ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ ఇది వస్తుంది. ఈ క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ ఎప్పుడు వస్తుంది, మీరు ఇక్కడ ఏదైతే ఓటీపీ జనరేట్ అవుతుందో ఓటీపీ ప్రాపర్గా ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ ఈ స్క్రీన్ కనిపిస్తుంది. దీనికంటే ముందు ఒక డిక్లరేషన్ ఉంది. ఆ డిక్లరేషన్ మీద టిక్ మార్క్ పెట్టేసి మీరు క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ క్లిక్ చేయాలి. సో ఈ క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ మీరు క్లిక్ చేయగానే ద ఫాలోయింగ్ స్క్రీన్ అపియర్స్ విత్ లిస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అండ్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఈజ్ డిస్ప్లేడ్. ఇక్కడ మనకి ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, బీఈ బీటెక్ కోర్సెస్ అవన్నీ కూడా కనిపిస్తాయి. అలాగే డిస్ట్రిక్ట్స్ కూడా కనిపిస్తాయి. ఈ పర్టికులర్ డిస్టిక్లో ఉన్న కాలేజీలో ఏ పర్టికులర్ బ్రాంచ్ ఉంది అనేది మనకి అర్థమవుతుంది. ఓకే. సో అందుకనే మీరు సపోజ్ హైదరాబాద్లో చదవాలనుకుంటున్నారు, హైదరాబాద్లో ఉన్న కాలేజెస్లో ఏ కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్సెస్ ఉన్న కాలేజెస్ మాత్రమే మీకు డిస్ప్లే అవుతాయి. ఓకే. ఆ స్క్రీన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఆప్షన్స్ ఎంటర్ చేసేటప్పుడు ఇలా కనిపిస్తుంది. ఈ స్క్రీన్ మీద మనకి కాలేజ్ కోడ్ కనిపిస్తుంది. అలాగే ఈ పైననేమో
మనకి ఈ పైన ఉన్న హెడ్డింగ్ ఈ డార్క్ గ్రీన్ కలర్‌లో ఉన్న హెడ్డింగ్‌లో మీకు ఏ ఏ బ్రాంచ్ మీకు ఎలిజిబిలిటీ ఉంది. ఆ బ్రాంచ్‌లో ఒకవేళ మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే ఏ ప్రయారిటీ ప్రకారం మీరు పెట్టుకోవాలనే నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఇదంతా కూడా మళ్ళీ చెప్తాను. ప్రస్తుతానికైతే మనం ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. దాని తర్వాత మీకు అవైలబుల్ బ్రాంచెస్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. క్లిక్ ఆన్ ది చెక్ బాక్సెస్ ఆఫ్ ది డిజైర్డ్ డిస్ట్రిక్ట్ యాజ్ పర్ యువర్ చాయిస్ ఫర్ ద డిస్ప్లే ఆఫ్ బ్రాంచెస్ ఆఫర్డ్ బై ది ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ది సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్. ఇక్కడ సపోజ్ మీరు హైదరాబాద్‌లో చదవాలనుకుంటే హైదరాబాద్‌లో ఈ పర్టిక్యులర్ బ్రాంచెస్ ఏ బ్రాంచెస్ మీకు ఎలిజిబిలిటీ ఉన్నాయో ఆ బ్రాంచెస్‌ని ఆఫర్ చేసే కాలేజ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కనిపిస్తది. మీరు డిస్ట్రిక్ట్ టిక్ మార్క్ పెట్టుకోకుండా మీరేం చేయలేరు. ఓకే. మీకు ఏ డిస్ట్రిక్ట్స్ కావాలంటే డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా టిక్ మార్క్ పెట్టుకోండి. నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీరు హైదరాబాదు, దాని తర్వాత రంగారెడ్డి, దాని తర్వాత మీ వరంగల్, దాని తర్వాత మీకు దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్‌ను మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ ఓన్ డిస్ట్రిక్కో లేకపోతే మీ పక్క డిస్ట్రిక్కో మీకు మంచిగా ఉందనుకున్న కాలేజీ ఏ డిస్ట్రిక్ట్‌లో ఉందో ఆ డిస్ట్రిక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. క్లిక్ ఆన్ డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫార్మ్ బటన్ విచ్ ఈస్ అవైలబుల్ ఆన్ ద బాటమ్ ఆఫ్ ది స్క్రీన్. క్లిక్ ఆన్ డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫార్మ్. క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ. ఇది క్లిక్ చేయమని చెప్తున్నాడు. ఓకే. సో, ఇది క్లిక్ చేయగానే ఇక్కడ టిక్ మార్క్స్ పెట్టుకున్నాడు. ఇదైతే ప్రజెంట్ మంచిర్యాల, దాని తర్వాత రంగారెడ్డి, వరంగల్ వీళ్ళకి దగ్గరలో ఉన్నాయనుకుంటే అవి సెలెక్ట్ చేసుకున్నారు. సో, అవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ ఫార్మ్. డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫార్మ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫార్మ్ క్లిక్ చేయగానే లేదా క్లిక్ ఆన్ షో ఆప్షన్ ఎంట్రీ ఫార్మ్ ఇది క్లిక్ చేయగానే మిమ్మల్ని కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. మీరు ఆప్షన్స్ ఎంటర్ చేయాలంటే మీ టీజీఈసెట్ హాల్ టికెట్ నెంబర్ ఇన్ ద టెక్స్ట్ బాక్స్ ఇక్కడ టీజీఈసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. టీజీఈసెట్ హాల్ టికెట్ నెంబర్తో పాటు రిఫర్ టు ద ఆల్రెడీ ప్రిపేర్డ్ ఆప్షన్స్ ఇన్ మాన్యువల్ ఆప్షన్ ఫార్మ్ ఇఫ్ డన్. ఓకే. టీజీఈసెట్ హాల్ టికెట్ నెంబర్ టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేసి మీరు ఏదైతే మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫార్మ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకున్నారు దాని మీద కనిపించినట్టు మీరు ఆప్షన్స్ అన్ని మీ ప్రయారిటీ ప్రకారం మీరు రాసుకోవాలి. అక్కడ అది ఆప్షన్స్ రాసుకోకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. చాలా ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాలి కాబట్టి మీరు మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ మీద లేదా ఒక వైట్ పేపర్ మీద మీరు ప్రయారిటీ ప్రకారం ఆప్షన్స్ రాసుకోకపోతే కాలేజెస్ 1, 2, 3 ప్రకారం రాసుకోకపోతే మీరు ఇబ్బంది పడతారు. సో, అందుకనే ఇక్కడ మిమ్మల్ని మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దాని మీద రాసుకొని ఉంచుకోండి అని ముందుగానే మనం ఈ వీడియో చెప్పుకునేటప్పుడే చెప్పాం. The options are to be given in numbers starting from 1 indicating highest priority for that college and branch. సో, 1 నుంచి హైయెస్ట్ ప్రయారిటీ అంటే మీకు ఫస్ట్ ఏ కాలేజ్ కావాలో దానికి 1 ఇవ్వాలి. దాని తర్వాత మీకు ఆ కాలేజీలోనే 2, 3 బ్రాంచెస్ ఉన్నాయనుకోండి. ఆ బ్రాంచెస్ కూడా మీరు 1, 2, 3 ప్రకారం మీరు నెంబర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. క్యాండిడేట్స్ కెన్ ఎక్సర్సైజ్ యాజ్ మెనీ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్. ఎన్ని ఆప్షన్స్ కావాలనుకుంటే అన్ని ఆప్షన్స్ మీరు ఎక్సర్సైజ్ చేయవచ్చు. ద డూప్లికేట్ ఆప్షన్ నెంబర్స్ ఆర్ నాట్ అలౌడ్. డూప్లికేట్ అంటే 1 నాకు సపోజ్ సిబిఐటీలో 1 కావాలి. అదే ప్రయారిటీ ప్రకారం ఉస్మానియా యూనివర్సిటీలో సిఎస్సి బ్రాంచ్ కావాలి. సిబిఐటీలో సిఎస్సి కావాలి. రెండిటికి కూడా ఒకటే నెంబర్ ఇస్తా అంటే కుదరదండి. డూప్లికేట్స్ ఇవ్వడానికి సిస్టమ్ సాఫ్ట్వేర్ యాక్సెప్ట్ చేయదు. ద సేమ్ ఆప్షన్ నెంబర్ కెనాట్ బి గివెన్ ఫర్ 2 ఆప్షన్స్. సో, ఇలా మనకి ఆప్షన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్ మీద మనకి ఇక్కడైతే కాలేజ్ కోడ్స్ కనిపిస్తాయి. కాలేజ్ కోడ్స్ ఇది ఉన్న ప్రజెంట్ డిస్ట్రిక్ట్ ఏంది, దాని తర్వాత మీరు ఆ పర్టికులర్ కాలేజీ ఈ పర్టికులర్ రోలో ఉన్న కాలేజు దాని పక్కన ఉన్న డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ ఆ కాలేజీలో ఏ బ్రాంచెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా పైన కనిపిస్తున్నాయి. ఇది చాలా పెద్దగా ఉంటే యాక్చువల్ క్లియర్గా కనిపించేది. ఇదైతే కనిపించట్లేదు. ఏఐ ఏ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్, సివిల్ బ్రాంచ్ మీకు ఏది ఎలిజిబిలిటీ ఉంటే అవన్నీ కూడా ఇక్కడ పైన కనిపిస్తాయండి. బ్రాంచ్ కోడ్స్ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో, అవైలబుల్ బ్రాంచెస్ ఏంది ఆ కాలేజీలో చూసుకొని మీకు ఆ అవైలబుల్ బ్రాంచెస్ ఆ కాలేజీలో ఉన్న అవైలబుల్ బ్రాంచెస్లో మీరు ప్రయారిటీ ఏంటనేది కూడా మీరు నెంబర్ వైజ్గా ఇక్కడ వైట్ కలర్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ వైట్ కలర్ బాక్సెస్లో మీరు నెంబర్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎన్ని ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటే అన్ని ఆప్షన్స్ కూడా ఇచ్చుకోవచ్చు. సో, ఇక్కడ కొన్ని కలర్స్ డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి. ఒకటేమో యెల్లో కలర్ కనిపిస్తుంది, ఒకటి పింక్ కలర్ కనిపిస్తుంది, ఒకటి గ్రీన్ కలర్ కనిపిస్తుంది, ఒకటి బ్లూ కలర్లో కనిపిస్తుంది. మరి వీటి మీనింగ్ ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంది. ఈ కలర్ కోడింగ్స్ అనేవి గవర్నమెంట్ కాలేజెస్కి, సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్కి, గర్ల్స్ కాలేజెస్కి, మైనారిటీ కాలేజెస్కి, ప్రైవేట్ కాలేజెస్కి సపరేట్గా ఉంది. నేను ఇక్కడ చెప్తాను చూడండి. బ్లూ ఫర్ గవర్నమెంట్, గ్రే ఫర్ సెల్ఫ్ ఫైనాన్స్, పింక్ ఫర్ గర్ల్స్, గ్రీన్ ఫర్ మైనారిటీ, యెల్లో ఫర్ ప్రైవేట్. ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ కాలేజెస్ కలర్స్ ఉంటాయి. సో, ఇవన్నీ కూడా అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏవైతే ఆప్షన్స్ ఎంటర్ చేశారో ఆ ఆప్షన్స్ అన్నీ కూడా ఓకే అనుకుంటే సేవ్ ఆప్షన్స్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, ఇలా సేవ్ ఆప్షన్స్ క్లిక్ చేసిన తర్వాత మీరు స్క్రీన్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. tgeset.nic.in సేస్ ప్రాసెస్ మే టేక్ సమ్ టైమ్, క్లిక్ ఓకే టు కంటిన్యూ. సో, ఓకే టు కంటిన్యూ మీరు క్లిక్ చేస్తే మీకు మళ్ళీ ఆప్షన్స్ మీరు ఏ ఎంటర్ చేశారో ఆ ఆప్షన్స్ అన్నీ కూడా ఎన్ని ఆప్షన్స్ సేవ్ అయ్యాయి ఏందనేది కూడా కనిపిస్తుంది. టోటల్ 2 ఆప్షన్స్ హ్యావ్ బీన్ సేవ్డ్. ఇక్కడ మీరు 2 ఆప్షన్స్ ఎంటర్ చేశారు కాబట్టి 2 ఆప్షన్స్ సేవ్ అయినట్టు కనిపిస్తుంది. సో, మీరు కావాలనుకుంటే ఈ ఆప్షన్స్ మధ్యలో కూడా కొన్ని షఫుల్ చేసుకోవచ్చు. 1 నుంచి 10 ఆప్షన్స్ ఉన్నాయి. మరి మధ్యలో నేను 1-10 మధ్యలో 8 దగ్గర మళ్ళీ ఒక కొత్త కాలేజ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు కూడా మీరు ఒక ఆప్షన్ ఉంది. అది ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్. ఈ ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్
యూజ్ చేసుకోవచ్చు. అలా ఆప్షన్స్ ఎంటర్ చేసుకోవచ్చు. అరే కొద్దిగా ఆగరా, ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ బటన్ క్లిక్ చేసినప్పుడు మీరు మళ్ళీ ఆప్షన్స్ రీషఫుల్ కూడా చేసుకోవచ్చు. బట్ ఇది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కాబట్టి ఈ ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ మాత్రం మీరు యాక్చువల్గా వాడకూడదు. లేదా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఇంక్లూడ్ బటన్. ఈ ఇంక్లూడ్ బటన్ తోటి కూడా మీరు ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకోవడం మాత్రం కొద్దిగా రిస్కీగా ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రయారిటీస్ ఆల్రెడీ పేపర్ మీద రాసుకున్న దాని ప్రకారం మీరు రాసుకొని ఆప్షన్స్ ఎంటర్ చేసుకుంటేనే బాగుంటుంది. ఓకే, రీషఫుల్ చేయడం మాత్రం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఈ రీఅరేంజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఏదైతే బటన్ ఉందో ఆ బటన్ యూజ్ చేయకపోవడమే ఉత్తమం. ఓకే, ఇలా మనం మొత్తానికైతే tgset.nic.inలో వెబ్సైట్లో వెబ్ కౌన్సిలింగ్ కోసం ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా ఆప్షన్స్ అన్ని పెట్టుకున్న తర్వాత మనం వ్యూ అండ్ ప్రింట్ బటన్ క్లిక్ చేసుకొని మనం ఏదైతే ఆప్షన్స్ ఎంటర్ చేసామో ఆ ఆప్షన్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మనకి ప్రింట్అవుట్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలా కనిపిస్తుందండి. ద ఫాలోయింగ్ స్క్రీన్ అపియర్స్ విత్ ద లిస్ట్ ఆఫ్ లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆ ఆప్షన్స్ అన్ని కూడా మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకవేళ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కూడా మనకు ఒక అవకాశం ఉంది, చేంజ్ పాస్వర్డ్. సో ఈ చేంజ్ పాస్వర్డ్ మీరు పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు పనికొస్తుంది. ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. న్యూ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేసుకొని పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇది మొత్తానికి కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఆప్షన్స్ అన్ని పెట్టేశారు కాబట్టి మీ ఆప్షన్స్ అన్నీ కూడా మళ్ళీ మీరు మార్చుకోవాలనుకుంటే ప్రాపర్గా లాగౌట్ చేయాల్సి ఉంటుంది. లాగౌట్ బటన్ కోసం మీరు ఇక్కడ చూడొచ్చు, లాగౌట్ అని ఉంది. ఈ లాగౌట్ బటన్ దగ్గర మళ్ళీ మీరు లాగౌట్ క్లిక్ చేయగానే సేవ్ అండ్ లాగౌట్ ఉంటుంది, క్యాన్సల్ లాగౌట్ ఉంటుంది. లాగౌట్ క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ లాగౌట్ క్లిక్ చేస్తే మాత్రమే మీకు ప్రాపర్గా లాగౌట్ అయినట్టు. ఓకే, సేవ్ అండ్ లాగౌట్ క్లిక్ చేయకపోతే మాత్రం ఆప్షన్స్ ఎంటర్ చేయడానికి మళ్ళీ మీరు ట్రై చేసినప్పుడు లాగిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ మీరు ఓవర్కమ్ చేయాలంటే మాత్రం సేవ్ అండ్ లాగౌట్ బటన్ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మొత్తానికైతే TGESET 2025లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్ నుండి ఫర్దర్గా ఫ్యూచర్లో రిసీవ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ TGESET వెబ్ కౌన్సిలింగ్.